ఓ యువకుడు బ్యారిస్టర్ అయిపోవాలని పెద్ద కలలుకంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. తీరా చూస్తే అతనికెదురైన మొదటి సమస్యేంటో తెలుసా? ఒక టోపీ. విచిత్రంగా ఉంది గదూ? ఆయన్ని మన పార్వతీశం ఈ అమాయకపు యువకుడి సాహసయాత్రలో ఏం జరిగిందో, ఆ కొలంబో కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ఒక్క మాట చాలు మన హీరో ఎలాంటివాడో చెప్పడానికి. అయ్యబాబోయ్, ఈ ప్రపంచంలో ఇంత నిజాయితీ ఉందేంటి అని ఎవరైనా బాధపడతారా చెప్పండి. కాని మన పార్వతీశం అలాంటోడు కాదు. ఆయన స్పెషాలిటీనే అది. సరే, కొలంబోలో మన పార్వతీశం పడ్డ పాట్లు, వాటిని ఓ 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు కథకి కారణమైన ఆ టోపీ గొడవతోనే మొదలుపెడదాం. అలా కొలంబోలో అడుగు పెట్టాడో లేదో, ఆ ఓడరేవులో జనం, ఆ సందడి, ఆ గందరగోళం చూసి మన పార్వతీశంకి కళ్ళు బైర్లు కమ్మాయి. కాని అతన్ని అంతకన్నా పెద్ద చిక్కుల్లో పడేసిన ఒక విచిత్రమైన సమస్య ఎదురైందనమాట. అసల సమస్యేంటంటే, అతను ఏదో పోగొట్టుకున్నాడని కాదు, ఒకదాన్ని వదిలించుకోలేకపోతున్నాడు. అదే ఈ శపించిన టోపీ. పాపం మనోడు దీన్ని వదిలించుకుందామని రైల్లో మర్చిపోతాడు, ఓడలో వదిలేస్తాడు. కాని ప్రతీసారి ఎవరో ఒక మహానుభావుడు అయ్యో మీ టోపీ అంటూ దాన్ని వెతికి పట్టుకొచ్చి చేతిలో పెడతాడు. ఛెస్, ఇది వదిలించుకుందామని ఎంత ప్రయత్నిస్తే అది అంత గట్టిగా పట్టుకుంది. ఆయన బాధ చూడండి. పగులు దీన్నెక్కడైనా పారేస్తే ఏ దౌర్భాగ్యుడో దాన్ని చూసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిస్తాడేమో అని భయం వేస్తోందాయనకి. చూశారా, లోకంలో నిజాయితీ ఎక్కువైపోయిందని బాధపడటమంటే ఇదే. అతని బాధ చూస్తుంటే మనకు నవ్వొస్తోంది గదూ. సరే, ఈ టోపీ గొడవని కాసేపు పక్కన పెడదాం. మొత్తానికి ఒకచోట బస్సయితే దొరికింది. ఇప్పుడు అసలు సమస్య ముందుకొచ్చింది. అదే లండన్ ప్రయాణం. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా ఈ కొత్త ఊర్లో దారి ఎలా కనుక్కోవాలి? అదండి అసలు టాస్క్. అలా ఆలోచిస్తుండగానే అదృష్టం కొద్దీ తన దేశానికి చెందిన ఒక ఆయన కనిపించాడు. కాస్త ధైర్యమొచ్చింది. కాని అసలు విషయం చెప్పొచ్చా? లండన్ వెళ్తున్నానని చెబితే ఏమనుకుంటాడు? నమ్మొచ్చా? ఈ అనుమానాలతోనే సహాయమడగడానికాయన పడిన పాట్లు అన్నీ ఇన్ని కావు. అప్పుడే దారి దొరికింది. ఒకే ఒక్క సలహా. అదే థామస్ కుక్ అండ్ సన్. ఆ పేరు వినగానే ఇక తన కలను నిజం చేసే దారి ఇదే అనిపించింది మన పార్వతీశంకి. అదే ఆశకిరణమన్నమాట. సరే అని థామస్ కుక్ ఆఫీస్ ముందుకొచ్చి నిలబడ్డాడు. అంతే, గుండెల్లో దడ మొదలైంది. అమ్మో, ఎంత పెద్ద ఆఫీసో! లోపలికి వెళ్లాలంటేనే కాళ్ళు ఉనుకుపోతున్నాయి. మనసులో ఒకటే ఆందోళన. లోపలికి వెళ్లడం మరీ అంత కష్టమా ఏంటి అనుకుంటున్నారా? అవును, కష్టమే. ఎందుకంటే అక్కడే ఉన్నాడొక బంట్రోతు. అతను అడ్డుపడ్డాడు. లోపలికి వీళ్లేదు పొండి అని తెగేసి చెప్పాడు. ఇక అక్కడ్నుంచి మొదలైందసలు కామెడీ. మనసులో మాత్రం మనోడు హీరోనే. ఏయ్, నీలాంటి వాళ్లను 1,00,000 మందిని చూశాను. మర్యాదగా లోపలికి పంపకపోతే నీమీద రిపోర్ట్ చేస్తా అని అనుకున్నాడు. అనుకున్నాడేగాని పైకి అనడానికి ధైర్యం లేదు పాపం. చూసారా, ఆలోచనల్లో ఉన్న ఆవేశానికి బయట అమాయకత్వానికి ఎంత తేడానో. ఇక ఫలితం ఏముంటుంది? అతని బెదిరింపులేవీ పనిచేయలేదు. సింపుల్గా అతన్ని బయటికి పంపించేశారు. పాపం. అయితే ఇంతకీ ఆ ఆఫీసు తలుపులు ఎలా తెరుచుకున్నాయో తెలుసా? బెదిరింపులతో కాదు, వాదనలతో కాదు, చివరికి ఓ చిన్న చిట్కా పనిచేసింది. అదే ₹1/2. కేవలం ₹1/2 లంచంతో పనైపోయింది. హమ్మయ్యా, టికెట్ అయితే చేతికొచ్చింది. కాని ఇప్పుడు అంతకంటే పెద్ద టాస్కొకటి ముందుకొచ్చింది. అదేంటంటే ఇంటికి ఉత్తరం రాయడం. ఇంట్లో చెప్పకుండా వచ్చేశాడు కదా, ఇప్పుడు నాన్నగారికి ఏం చెప్పాలి, ఎలా రాయాలి, అదే అసలు తలనొప్పి. అయితే ఆ ఉత్తరం రాయడంలో మన పార్వతీశం తెలివి చూడండి. స్టెప్ బై స్టెప్ ఎంత బాగా ప్లాన్ చేశాడో. ముందు తనెక్కడున్నాడో చెప్పాడో, తర్వాత ఈ ప్రయాణం దేశం కోసమే అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు అసలు విషయం బారిస్టరు ప్లాన్ చెప్పాడు. ఇక క్లైమాక్స్లో ఖర్చుల కోసం ₹500 అడిగాడు. ఆఖరణ ఒక పెద్ద క్షమాపణ. భలే ప్లాన్ కదూ. కాని ఉత్తరం రాస్తూ రాస్తూ అమ్మ గుర్తొచ్చింది. అంతే, కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చెయ్యి వనకడం మొదలుపెట్టింది. ఆ ధైర్యం వెనకున్న బాధ అప్పుడే బయటపడింది. తాను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో, వాళ్లని ఎంత బాధపెడుతున్నాడో ఆ క్షణంలో పూర్తిగా అర్థమైంది. సరే, ఇక ప్రయాణానికి టైం దగ్గరపడింది. సముద్ర ప్రయాణానికి సిద్ధమవ్వాలి కదా. దానికోసం మనోడు చేసిన షాపింగ్ చూస్తే అతని అమాయకత్వం ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోతోంది. చూడండి ఏం కొన్నాడో. ముందుగా ఒక మంచి కొత్త టోపీ, తర్వాత ఒక దీపపు స్టాండు,
దాంతోపాటు 2 డజన్ల కొవ్వొత్తులు. ఎందుకంటే స్టీమర్లో కరెంటుండదేమో అని అనుమానం. ఇంకా 2 పాలపొడి డబ్బాలు, ఓడలో పాలు దొరకవేమో అని. వాటితో పాటు ఒక ఫౌంటైన్ పెన్, కాగితం, లెక్కలు రాసుకోడానికి ఒక ఎక్సర్సైజ్ పుస్తకం కూడా. భలే ఉన్నాయి కదూ తన ఆలోచనలు. ఇక ఓడ కదిలింది. తీరం నెమ్మదిగా కనుమరుగవుతోంది. డెక్ మీద నిలబడి చూస్తే అందరూ వాళ్లకి టాటా చెప్తున్నారు, చేతులూపుతున్నారు. కాని తనకోసం చేయి ఊపడానికి, వీడుకోలు చెప్పడానికి ఒక్కరూ లేరు. ఆ నిమిషంలో ఒంటరితనం అంటే ఏంటో తెలిసొచ్చింది. అలా దూరమైపోతున్న తన దేశం వైపు చూస్తూ మనసులోనే తల్లి దైవుంచు అని ఒక దండం పెట్టుకున్నాడు. అదే తన మాతృభూమికి అతను చెప్పుకున్న చివరి వీడుకోలు. అంతే. అప్పటిదాకా ఆపుకున్న దుఃఖం, భయం, ఒంటరితనం అన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఇక తట్టుకోలేక చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అలా అతని ప్రయాణంలో మొదటి ఘట్టం ముగిసింది. ఇంటికి ఇంత దూరంగా ఒంటరిగా బయల్దేరిన ఈ కలలు కనే యువకుడి కథ ఏమవుతుంది? ఇంత అమాయకుడైన పార్వతీశం తన గమ్యాన్ని చేరుకుంటాడా? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది కదా.